వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి మనకి ఈవెంట్స్ అనేవి ఈ నెల 30వ తేదీ అంటే డిసెంబర్ 30, 2024 నుంచి అయితే ప్రారంభమవుతున్నాయి. అలాగే ఫిబ్రవరి 1, 2024 అయితే ముగుస్తున్నాయి. దీనికి సంబంధించి చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు. అందులో చాలా ముఖ్యమైన విషయమే ఈ వీడియోలో నేను వివరిస్తాను. అయితే గతసారి అంటే 2023లో లాస్ట్ గవర్నమెంట్ ఏపీఎస్ఐకి సంబంధించినటువంటి ఈవెంట్స్ని అయితే నిర్వహించడం జరిగింది. అందులో కొన్ని పొరపాట్లు మరింకేంటో అనేది పక్కన పెడితే అభ్యర్థులకు అయితే కాస్త అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఆ అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ద్వారా ఏపీఎస్ఎల్ పిఆర్బి వరకు ఈ వీడియో ద్వారా మన యొక్క ఈ అంశాన్ని అయితే చేరుస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఇలా జరిగితే ప్రతి ఒక్కరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూడండి, ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి ఈవెంట్స్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి కదా. ఈవెంట్స్లో మనం ముఖ్యంగా చూసుకుంటే 1600 మీటర్స్ రన్నింగ్, అలాగే లాంగ్ జంప్, అలాగే 100 మీటర్స్. అయితే ఈ 100 మీటర్స్ వచ్చేసరికి ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. ఆ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు మనకి 100 మీటర్స్కి సంబంధించి చూడండి, ఒకసారి ట్రాక్ స్టార్ట్ ఉంటుంది, అలాగే ఫినిష్ ఉంటుంది. రెండు వైపులా కూడా సెన్సార్ అనేవి పెట్టడం జరిగింది. అలా రెండు వైపులా కూడా సెన్సార్ పెట్టడం వలన మనకి ప్రతి అభ్యర్థికి కూడా న్యాయం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి ఎస్ఐ ఈవెంట్స్లో 100 మీటర్స్లో ఒకవైపే సెన్సార్ పెట్టడం జరిగింది. సో అయితే ఆ ఒకవైపు ఎటువైపు పెట్టారంటే ఫినిషింగ్ వైపు మాత్రమే సెన్సార్ పెట్టడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ పాయింట్ దగ్గర అయితే సెన్సార్ పెట్టలేదు. ఇలా పెట్టడం వలన అసలు ఏం అన్యాయం జరిగింది అనేది ఒకసారి వినండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా. మనకి ఈవెంట్ నిర్వహించేటప్పుడు ఇలా ఈ ట్రాక్ చూసుకుంటే 1, 2, 3, 4 మెంబర్స్ అనుకుందాం ఒక రోలో. ఈ 4 మెంబర్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఈ 4 మెంబర్స్కి కూడా 4 మెంబర్స్ కానిస్టేబుల్స్ అయితే ఉంటారు. ఈ 4 మెంబర్స్ కానిస్టేబుల్ కూడా ఇక్కడ 1ను ఒకరు చూసుకుంటారు, 2ను ఒకరు చూసుకుంటారు, 3ను ఒకరు చూసుకుంటారు, 4ను ఒకరు చూసుకుంటారు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వద్ద కూడా ఖచ్చితంగా సెన్సార్ ఉండాలి. ఎందుకంటే ఫినిషింగ్ దగ్గర సెన్సార్ ఇక్కడ మనకి నోట్ చేస్తుంది కదా. స్టార్టింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు కదా, ఇక్కడ స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్ కింద నుంచి వాళ్ళు వెళ్తారు కదా, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడి నుంచి వాళ్ళు పరిగెడతారు కదా. ఇక్కడి నుంచి పరిగెట్టేటప్పుడు లేదా వీళ్ళు పరిగెట్టక ముందైనా కూడా మనిషి కంటే మెషినరీ అనేది మనిషి కంటే కొద్దిగా బెటర్గా రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు పరిగెట్టక ముందే వీళ్ళు కనుక టైం కానీ ఆన్ చేసేసారు అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే అభ్యర్థికి 1 సెకండ్ ఆర్ మిల్లీ సెకండ్స్ లేదా 2-3 సెకండ్స్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా జరగకుండా ఇటువైపు స్టార్టింగ్ పాయింట్లో సెన్సార్, అలాగే ఫినిషింగ్ పాయింట్లో కూడా సెన్సార్ ఉంటే గనక మనతో ఇంకా సంబంధం ఉండదు, అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా సంబంధం ఉండదు. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్లోకి ఆ అభ్యర్థి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే ఇక్కడ టైం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి పరిగెట్టేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఆయన వేగం కూడా అందుకుంటాడు. ఇక్కడికి వచ్చేసరికి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఫినిష్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా మినిమం 1 సెకండ్ లేదా అట్లీస్ట్ ఒక 80 మిల్లీ సెకండ్స్ అయినా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు ఇలా కాకపోవడం వల్ల ఏం జరిగిందంటే మొన్న ఎస్ఐలో చాలామంది చాలా వరకు మార్క్స్ కోల్పోయి ఏపీఎస్పీ లాంటి ఎస్ఐ జాబ్స్ కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే మెయిన్స్లో బాగా చదవగలిగే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఈవెంట్స్లో 100 మీటర్స్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి అంటే ఇంకొక 4-5 డేస్లో మనకి ఈవెంట్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈవెంట్స్ ప్రారంభం అయ్యేదానికంటే ముందుగానే ప్రతి ఒక్కరూ కూడా
ఏపీఎస్ఎల్ పిఆర్బి వారికి అయితే మెయిల్ చేయండి. ఆ మెయిల్లో నిర్దిష్టంగా స్పష్టంగా మన రిక్వైర్మెంట్ ఏంటో రాయండి. ఏం లేదు, మొన్న ఎస్ఐ ఈవెంట్స్కి సంబంధించి బోత్ సైడ్ సెన్సార్ పెట్టలేదు, ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి రెండు వైపులా కూడా సెన్సార్ పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి రాయండి. నేను కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే హోమ్ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారిని కూడా నేను కలిసి ఈ యొక్క సమస్యను ఆయనకైతే నేను వివరించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన స్పందించండి. ఈ మిగిలి ఉన్న 4 రోజులు స్పందించకపోతే నేను నష్టపోయేదైతే ఏముండదు, అభ్యర్థులు నష్టపోతారు. బోత్ సైడ్ రెండు వైపులా కూడా సెన్సార్ ఉండాలి. సెన్సార్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవైపే సెన్సార్ పెట్టడం వలన అక్కడ మాన్యువల్గా టైం చూడడము, మాన్యువల్గా ఆ విజిల్ వేయడము ఇవన్నీ చేయడం వలన ఏమవుతుందంటే ఇక్కడ ఈయన టైం చూడడం వల్ల ఏమవుతుంది, అభ్యర్థికి 1 సెకండ్ లేదా కొన్ని మిల్లీ సెకండ్స్ అయితే లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అయితే ఇంకా జరగకూడదు. రెండు వైపులా కూడా సెన్సార్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అలాగే మరొక సమస్య ఉంది. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ యొక్క ఫిజికల్ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇప్పుడైతే ఈవెంట్స్ వేయలేరు. వాళ్ళకి కూడా నేను ఒక ఫార్మాట్ చెప్పాను. అందరూ కూడా మనతో అయితే అప్రోచ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా 8332925030 నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేయండి. మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేస్తాను. అందరూ కలిసి అడిగితే మీకు కూడా మీ యొక్క ఈవెంట్స్ నుంచి మినహాయించి మెయిన్స్కి పంపించడం జరుగుతుంది. మెయిన్స్ అయిన తరువాత మీ అందరినీ కూడా మళ్ళీ ఈవెంట్స్కి అయితే పిలవడం జరుగుతుంది. సో 100 మీటర్స్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా శ్రద్ధగా అందరూ కూడా ఏపీఎస్ఎల్ పిఆర్బి వరకు అయితే మెయిల్ చేయండి. ఖచ్చితంగా స్పందిస్తుంది, మన సమస్య ఏంటనేది తెలుస్తుంది. ఇలా కాకుండా రెండు వైపులా సెన్సార్ ఆల్రెడీ వాళ్ళు పెడతారు అని చెప్పేసి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఇంకా ఇబ్బందే లేదు. ఓకే, మరొక విషయం ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఈ యొక్క ఈవెంట్స్ క్వాలిఫై అవ్వబోతున్నారో మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి ఈ యొక్క మెయిన్స్లో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ బాగా రాసేసి మీ అందరికీ కూడా ఉద్యోగం రావాలి అనే ఒక దృఢ సంకల్పంతో మేము మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టీం అంతా కూడా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని అయితే రూపొందించడం జరిగింది. ఇందులో 15 టెస్టులు అయితే మనం పెట్టడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం అప్ టు మెయిన్స్ లోపల ఈ టెస్టులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంతవరకు జరిగిన అన్ని కానిస్టేబుల్ పేపర్స్ని మేము పరిశీలించి అలాగే ఎస్ఐ పేపర్స్ని కూడా పరిశీలించి త్వరలో జరగబోయే ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని అయితే ఈ యొక్క కంప్లీట్ 15 టెస్టులను అయితే రూపొందించడం జరిగింది. ప్రతి వారం ఒక టెస్ట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ యాక్సెస్ మీకు కావాలి అనుకుంటే ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయితే టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది. చాలా తక్కువ ధరకే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.